నేను చెప్పేది బాగా జాగ్రత్తగా వినండి. పరలోకానికి పరదేశువుకి ఏంటి సంబంధం? అసలు ఏంది తేడా ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెవెన్ అండ్ పారడైస్? పరలోకంలో ఎవరుంటారనేది మనం కానీ చూసుకుంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడయి నిత్యం కెరూబులు శరూపులు దేవదూతల చేత ఆరాధింపబడుతున్న మన దేవుడు అక్కడ అగ్నిస్తంభముగా అక్కడ మనకు కనిపిస్తుంటాడు. శరూపులు ఎగురుతూ ఉంటారు. 5-6 శరూపులు ఉంటాయి ఆయన సింహాసనం చుట్టూ. 24 మంది పెద్దలు కూర్చొని ఉంటారు సింహాసనం కింద. వాళ్ళు కూడా కింద సింహాసనాలు వేసుకొని వాళ్ళ తల మీద దగ్గ మెరిసిపోయే కిరీటాలు ధరించుకొని ఉంటారు వాళ్ళు. పరలోకంలో నిత్యం ఆరాధన జరుగుతూ ఉంటది. ఇటర్నల్ వర్షిప్, నిత్యము ఆరాధన, నిత్యము మహిమ ఆ రాజ్యంలో మనకు అక్కడ కనిపిస్తున్నది. ఇటర్నల్ వర్షిప్ అండ్ ఇటర్నల్ గ్లోరీ అండ్ కింగ్డమ్ అంటారు దాన్ని. ఇక్కడ వేదనకరమైన జీవితాన్ని ఇక్కడ అనుభవించే కష్టాలు శ్రమలు అవన్నీ పడిన తర్వాత అక్కడ పరదేశంలో సంతోషకరంగా ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అది పారడైస్. అది చూసేదానికి ఏదైనా తోటలాగా ఉంటదంట. ఈడెన్ గార్డెన్స్, పచ్చటి చెట్లు, బైర్లు, జలపాతాలు, అంత ప్రశాంతకరమైన జీవితం ఉంటదంట అక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా పరలోకానికి పరదేశుకి తేడా ఏంది అని. తెల్లటి వస్త్రాలు వేసుకుంటామంట, మనల్ని మనం గుర్తుపడతామంట. అక్కడ మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు గుర్తుపడతారంట. ఆకలి దప్పిక ఏముండదంట అక్కడ. ప్రశాంతంగా హాయిగా ఉంటదంట. నిత్యం ఆరాధన, ఇటర్నల్ వర్షిప్. ఇది ఈ రోజుకైతే వీడియో. తెలుసుకున్నారు కదా పరదేశుకి పరలోకానికి ఏంటి సంబంధం అని. ఓకే, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. రిజరెక్షన్ డే అంటే ఏందనేది నేను మీకు చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లాట్.